కమింగ్ టు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్, హస్బెండ్ ఎంత సంపాదించినా కూడా వైఫ్ కి కావాల్సినటువంటివి ఇవ్వకపోతే ఇంకా నువ్వు అసలు ఎంత సంపాదించినా వేస్ట్ అని అంత తనను కొంచెం లోకుగా చూడడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కమింగ్ టు రిలేషన్షిప్ లో. దీన్ని ఎలా చూడొచ్చు? హస్బెండ్ యొక్క స్టూపిడిటీ మేడం. హస్బెండ్ వైఫ్ అనేది ఒక డబుల్స్ మ్యాచ్ మేడం. వైఫ్ వర్సెస్ హస్బెండ్, అలా నేను అటుపక్క నువ్వు నెట్లో ఉంటావు, నేను నెట్లో ఇటుపక్క ఉంటా, మన ఇద్దరం ఆటాడుకుందాం, ఎవరు గెలుస్తారో చూస్తారంటే అసలు ఆ రిలేషన్షిప్పే తప్పు. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవైపు, అటువైపు ఉన్నది వాళ్ళ ప్రాబ్లమ్స్. ఇద్దరు కలిస్తేనే గేమ్ ప్లే అవుతారు. ఇద్దరు హస్బెండ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు హ్యాపీగా వెళ్ళి వర్క్ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఛాలెంజ్ని వైఫ్ చూస్తుంది అని హస్బెండ్ దాన్ని రెస్పెక్ట్ చేయాలి. మన ఇంటి కోసం కష్టపడుతున్నాడు, నేను నా పిల్లలు బాగుండాలంటే నా హస్బెండ్ బయటికి వెళ్ళి వర్క్ చేస్తేనే ఇల్లు గడుస్తుందని వైఫ్ రెస్పెక్ట్ చేయాలి.